హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఒక మొబైల్ అయితే ఉంటే సరిపోతుంది. ముందు మనం యూట్యూబ్లోకి వెళ్దాం. మొబైల్లో యూట్యూబ్ తీసుకొని యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. కనిపిస్తుంది కదా ఎర్రది, అదే. నెక్స్ట్ మనం ఇక్కడ ట్యాప్ చేస్తే ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ యూ అని ఉంది కదా, యూ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి యూట్యూబ్కి స్విచ్ అకౌంట్ అని ఉంది కదా పైన ఫోటో కింద, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ నేను ఛానల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి మీరైతే అకౌంట్ కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి అకౌంట్స్ అని ఉంది కదా పైన ప్లస్ మార్క్, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత చెకింగ్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి క్రియేట్ అన్ అకౌంట్ ఉంది కదా, దాని కాడ క్లిక్ చేయాలి. ఇక్కడ ఫర్ మై పర్సనల్ యూజ్ ఆర్ ఫర్ వర్క్ ఫర్ మై బిజినెస్ అని ఉంది. మీరు యూజ్ చూసుకోవాల్సింది ఫర్ మై పర్సనల్ యూజ్ అని క్లిక్ చేయండి. అక్కడ వచ్చి ఫస్ట్ మీ పేరు, నేనైతే నా ఇంటి పేరు అయితే ఇచ్చేసాను ఫస్ట్ అయితే. నెక్స్ట్ మీ పేరు అయితే ఇచ్చేయండి, సూర్ నేమ్ అంటే మీ పేరు ఇచ్చేయండి. నేను మీకు చూపించడానికి అట్లా టైప్ చేశానండి. కింద కింద వచ్చి నెక్స్ట్ అని ట్యాప్ చేయండి. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే డేట్, మంత్, ఇయర్, మనం ఎప్పుడు పుట్టామనేది ఎంటర్ చేయాలి. డేట్ వచ్చి నేను 7 అట్లా ఏదో పెట్టేశానండి మీకోసం. జూలై, నా ఇయర్ అయితే ఇచ్చేసాను మీకోసం. ఇయర్ అయితే ఇచ్చేయండి, మీరు ఏ నెలలో పుట్టారో ఇప్పుడు. నెక్స్ట్ కింద వచ్చి జెండర్, ఫీమేల్, మేల్, రేదర్ ఆర్ నాట్ సే కస్టమైజ్డ్ అని ఉంది. మీరు ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి, లేదంటే మేల్ అయితే మేల్ ఇవ్వండి. నేనైతే ఫీమేల్ కాబట్టి ఫీమేల్ ఇచ్చి నెక్స్ట్ కొట్టాను. ఇక్కడ జీమెయిల్లో మీరు సెలెక్షన్ చేసుకోండి, లేదంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఓన్గా. నేనైతే ఒకటి క్రియేట్ చేసుకున్నాను. అక్కడ ఉన్నది ట్యాప్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కాను. నెక్స్ట్ మీరు ఓన్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. చూడండి క్రియేట్ చేస్తున్నాను, మీరు కూడా పాస్వర్డ్ అయితే ఇవ్వండి. ఒకటి క్యాపిటల్ ఇచ్చి తర్వాత స్మాల్ ఇచ్చి తర్వాత నెంబర్ ఆర్ ఆల్ఫాబెట్స్ ఇవ్వాలి. అప్పుడు పాస్వర్డ్ సక్సెస్ అవుతుంది, లేదంటే రాంగ్ అనే చూపిస్తుంది. ఫస్ట్ లెటర్ అయితే క్యాపిటల్ ఇవ్వాలి, తర్వాత స్మాల్ లెటర్స్, నెక్స్ట్ నెంబర్స్ ఆర్ జీమెయిల్. ఏదైనా క్లిక్ చేసిన తర్వాత ఇవ్వచ్చు. మనకైతే చేశాను చూడండి. యాడ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఉంది కదా, కిందకైతే వచ్చేయండి. కిందకి వచ్చిన తర్వాత ఎస్ ఐ యామ్ ఇన్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక కింద నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ అయితే ట్యాప్ చేసేయండి. నెక్స్ట్ స్క్రోల్ చేసి కిందకి రండి. కిందకి వచ్చినాక ఐ అగ్రీ అని ఉంటుంది, అగ్రీ మీద క్లిక్ చేసేయండి, బ్లూ మార్క్. అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది, చూద్దాం. అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. నేనైతే ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి నాకైతే అకౌంట్ అయితే ఇక్కడ కింద వస్తుంది. ఎందుకంటే మీరు అకౌంట్ క్రియేట్ చేయలేదు కాబట్టి మీకైతే డైరెక్ట్గానే వచ్చేస్తుంది. అకౌంట్ క్రియేట్ అయినట్టు మీకు మామూలుగా యూట్యూబ్లో వస్తుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి నాకు కనిపించలేదు కింద. ఇక్కడ దేర్ వాజ్ ఏ ప్రాబ్లం అని చూపిస్తుంది, దాని మీద మళ్ళీ క్లిక్ చేశాను, వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇందాక నేను క్రియేట్ చేశాను కదా ఇలా రౌడీ అని, దాని మీద క్లిక్ చేశాను. ఇదిగోండి కింద ఇలా రౌడీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే అకౌంట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఫోటో సెట్ చేసుకోవాలి. వాటిలో ఫోటో అయితే ఫోటో పిక్చర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి మీ ఓన్ ఫోటో అన్న పెట్టుకోవచ్చు, ఇంకేదైనా మీరు సెట్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే మా పాప ఫోటో అయితే ఇచ్చేసాను.
స్క్రోల్ చేసి నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నాకు స్లో అవుతుంది. ప్రొఫైల్ ఫోటో అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది చూడండి క్లియర్గా. ఇక్కడైతే ఫోటో అయితే రాలేదు. ఒకవేళ రాకపోతే మళ్ళీ పెట్టండి పిక్చర్ని, ఏం కాదు, మళ్ళీ ఎంటర్ అవుతుంది. నెట్వర్క్ వల్ల కనిపించలేదు అది. నేను మళ్ళీ అయితే ఇచ్చాను మీకోసం చూపించడానికి మాత్రమే. చూడండి ఫోటో అయితే మళ్ళీ అప్డేట్ అని చూపించింది కదా, ఇప్పుడు వచ్చేస్తుంది. 2 days పట్టొచ్చు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల. నేనైతే అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి నేను బ్యాక్ వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మొత్తం చూసారు కదండి. నెక్స్ట్ వీడియోలో మీకు వీడియోని ఎట్లా అప్లోడ్ చేయాలో మీకు నేను మొత్తం ఫుల్గా చూపిస్తాను.